ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను. వాళ్ళని తిట్టినా మంచిదే ఏమన్నా మంచిదే, కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం. మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్. ఓ రాజుగారి కథ రాసిండు దాంట్లో. ఏమైంది, ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కాదు, కలర మహమ్మారి బాగా వచ్చింది, దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు. ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిరు పాపం. ఆ రాజు వైద్యులు తిప్పలు పడి ప్రజలను జాగొట్టుకోరు కదా ఎవడైనా కూడా. మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు. మరి ఎట్లా? అక్కడ కూడా చాలా దానికి వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్, వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తారంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దొరకొచ్చాడు. అయితే వాడు వస్తాడు, ఆ రాజ్యం పొలిమేర దాకా వచ్చి వస్తాడు. వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి. వీడు ఎంటర్ అవుతుండు, అది అటుపోతుంది. ఎదురు పడ్డారు ఇద్దరు. అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని పాడుగాను అంటే అన్నా, నేను ఇమాందారుగా చెప్తున్నా, నేను చంపింది 50 మందినే. 450 మంది దగ్గరికే చచ్చిపోయి పిచ్చోళ్ళు. ఇంట్లో నిజంగా చచ్చినోడో ఇది ఎట్లా చచ్చాడో తెలియదు. బాధ కలుగుతుందండి. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా? నాకు అర్థం కాదు. ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు? ఏం లాభం జరుగుతుంది? ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడనో గట్లా మాట్లాడాలి, తర్వాత చొప్పున ఉండాలి. అదే పండకుంటా లేవ్వకుంటా తినకుంటా ఇప్పుడు చిన్న పొరగాలు కదా వాళ్ళు వంటలేరు పొరగాలు. వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంతే ఇళ్ళ పని, అంతే కదా. బడి లేకపోతే పాపం బడికి పోయేస్తున్నాం అనుకో, దోస్తు ఉంటాడు, క్లాస్ ఉంటుంది, టీచర్ ఉంటుంది.